హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ధర్మాబాద్కి, భద్రాచలం నుంచి ధర్మాబాద్ వెళ్తున్నాము. జర్నీ అయితే నేను రికార్డ్ చేయలేను, చాలా టెన్షన్లో ఉన్నామన్నట్టు. ముందే ఇంట్లో నుంచి లేట్గా వెళ్ళాము, ఇంకా ట్రైన్ దొరుకుతుందో లేదో అని ఆ టెన్షన్లో ఉన్నాము. ఆఖరికి మేము ట్రైన్ అందుకోలేము. 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. డైరెక్ట్గా వెళ్తాం అనుకుంటే బ్రేక్ జర్నీ చేసుకుంటూ వెళ్ళామన్నట్టు. రిజర్వేషన్ చేసుకున్నది కూడా ఆ ట్రైన్కి మేము వెళ్ళలేకపోయాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే అసలు వంట చేయను, కానీ ఆ రోజు నాకు చేయాల్సి వచ్చింది. అక్కడ అందరూ అంటే మా ఇంట్లో చపాతీ కానీ జొన్న రొట్టె తింటాము. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఇది కారణం. మా అమ్మ చేతి ఫ్రాక్చర్ అయింది. ఇక వెళ్ళకముందు అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను. దూరం ఉండే వాళ్ళకు, పేరెంట్స్కి ఏమన్నా ఇలా ఇన్సిడెంట్ జరిగిందంటే చాలా టెన్షన్ పడతాం కదా. నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఎప్పుడెప్పుడు వెళ్ళి మా అమ్మకి కలవాలి అని నేను అనుకున్నాను. అదే సడన్గా వెళ్ళాల్సి వచ్చింది మా ఇంటికి. మా మా వారు ఏదో జోక్ చేస్తే మా అమ్మ నవ్వుతుంది అన్నట్టు. తనకి చెస్ట్లో కూడా దెబ్బ తాకింది. పడితే ఆ చేతి ఫ్రాక్చర్ అయింది. ఆ చెస్ట్లో నొప్పి వస్తుంది అన్నట్టు, నవ్వుతే కానీ దగ్గితే కానీ చెస్ట్లో నొప్పి వస్తుంది. నేను అంటున్నా మా ఆయనకు, మీరు ఎందుకు జోకులు వేస్తున్నారు, అమ్మకి ఇబ్బంది అవుతుంది అంటే అసలు మా అమ్మ కూడా వింటలేదు, నవ్వేదే నవ్వుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తే కూడా నాకు కూడా ఇంకా నవ్వు వస్తుంది. కానీ ఇప్పుడు నేను కొద్దిగా ఫ్రీ ఉన్నా, కానీ అప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడ్డాను. మా అమ్మకు ఎలా చేతు ఫ్రాక్చర్ అయింది, ఎట్లా చేసుకుంటుందని చాలా బాధపడ్డాను. మా చెల్లె అక్కడనే ఉంటుంది, ఊర్లోనే. మా చెల్లె చూసుకుంటుంది మా అమ్మ వాళ్ళకు, అమ్మకు చూసుకుంటుంది. ఇప్పుడు కూడా తనే చూసుకుంటుంది. 45 days అయితే పట్టి ఇప్పారు కదా. నేను ఒక 15 రోజులు ఉండొచ్చాను, కానీ మిగతా రోజులు మొత్తం మా చెల్లెనే చూసుకుంటుంది. మా చెల్లెకు మేము అంటే ఊర్లోనే ఉంది, పెళ్ళి అయింది, ఊర్లోనే ఇచ్చామన్నట్టు. అందుకే మాకు కొద్దిగా టెన్షన్ లేదు, మా చెల్లె చూసుకుంటుంది చిన్నదని. ఇక ఆ రోజు భగినీ హస్త భోజనం, మరాఠీలో భావబీజ్ అంటారు. అయితే ఆ రోజు ఆ పండగ ఉండే అన్నట్టు. అయితే మా పిన్ని మాకు ఇన్వైట్ చేసింది రమ్మని. వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. సాయంత్రం ఇట్లా 3:30-4 అవుతుందేమో. అప్పుడు వెళ్తే మా వారికి వెళ్ళే దారిలోనూ కాలేజ్ వస్తుంది. అక్కడ ఈ కాలేజ్ చూపెట్టడానికని వెళ్ళామన్నట్టు. మా వారు అంటున్నారు, ఎంత పెద్దగా ఉంది మీ కాలేజ్, చాలా విశాలంగా ఉంది. నేను ఇక్కడ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నాను. చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. వాతావరణం కూడా చాలా బాగుంటుంది. మన ఊరికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడైతే చదువుకున్నామో మన ఫ్రెండ్స్ ఇంటికి అందరికీ కలిసి రావాలనిపిస్తుంది. నాకు మా బాబాయ్లు అందరూ అక్కడనే ఉంటారు కాబట్టి బాబాయ్లకు కలిసి రావాలి వాళ్ళ ఇంటికి. తర్వాత కాలేజ్ చూడాలి, ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు పండగకి ఇంటికి వస్తే వాళ్ళకి కలవాలి అని అట్లా అనిపిస్తుంది. వీలైతే కలిసి వస్తాము, కానీ కొన్నిసార్లు మనం మిస్ అవుతాము. చాలాసార్లు వెళ్తాను కానీ కాలేజ్ ఎప్పుడు చూసుడు కాలేదు, మా ఆయనకు చూపించుడు కాలేదు నాకు. ఈసారి కుదిరింది అన్నట్టు. మా బాబాయ్ వాళ్ళు కొత్తగా ఇల్లు తీసుకున్నారు. అది కొద్దిగా ఊర్లో లేదు, కొద్దిగా బయట ఉంటుంది, అంటే ఊరు బయట ఉంటుంది. కొద్దిగా కొత్త రో హౌసెస్ అయ్యాయి ధర్మాబాద్లో, అక్కడ తీసుకున్నారు. మాకు అడ్రస్ తెలియదు సరిగ్గా అని మా తమ్ముడు వచ్చాడు చూపించడానికి. అతని పేరు అవునిష్. అయితే మా పిన్ని అందరికీ పిలిచింది అన్నట్టు. ఎవరైతే అత్తగారింటి నుంచి వచ్చిండ్రో మా సిస్టర్స్ అందరూ, వాళ్ళందరికీ పిలిచిండ్రు. అయితే ఇలా అంటే భావబీజ్ రోజు ఇలా మంగళహారతి ఇస్తాము తమ్ముడికి.
తమ్ముడికి కానీ అన్నకి కానీ. మాకైతే అన్నలు ఎవ్వరు లేరు, అందరు తమ్ముళ్ళే ఉన్నారు. మేము 10 మంది అక్క చెల్లెళ్ళం అన్నట్టు, బాబాయ్ కూతుర్లు అందరు కలిసి. ఇంకా 6 తమ్ముళ్ళు ఉన్నారు. మా పిన్ని అస్సలు వస్తలేదు, నేను వీడియోలో వస్తాను అని. నేనన్నా ఏం కాదు పిన్ని రా అంటే వచ్చింది. ఆ పర్స్ ఇచ్చిండు నాకు గిఫ్ట్గా. తను శివాని, బ్లూ షర్ట్ శ్రీకాంత్, వైట్ షర్ట్ ఏమో అవనీష్. అయితే మేము అందరం కలుసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది. శివాని పెళ్ళి కూడా అయింది, రీసెంట్గానే పెళ్ళి అయింది శివానిది. మా పిన్ని ఇక సరే మేము వెళ్తాము, మళ్ళీ లేట్ అవుతుంది, అమ్మ ఒకతే ఉంటుంది కదా అని అంటే మాకు కట్నం పెట్టింది అన్నట్టు. మేము అందరం మరాఠీలో మాట్లాడుకుంటే మా వారికి ఏం అర్థం కాదు. మాకే కాదు అందరికీ పిన్ని ఇన్వైట్ చేసింది అన్నట్టు, మా చెల్లెళ్ళకు, బాబాయ్, పిన్నిలకు అందరు వచ్చారు ఆ రోజు. గెట్ టుగెదర్ లాగా కూడా అయింది. ఇంకా కొందరు, మా అక్క మిస్ అయింది, మా చెల్లె మిస్ అయింది, ఇంకా ఇద్దరు ఇంకో అక్క, ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు. ఇక ఒక ముగ్గురం కలుసుకున్నాం అన్నట్టు, చెల్లెళ్ళం నలుగురం కలుసుకున్నాము. 2 తమ్ముళ్ళు, ఇంకా 4 రాలేరు. అయితే మా వారికి మరాఠీ అర్థం కాదు, నేనే ట్రాన్స్లేట్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు ఏం లేదనేది నేను ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది కానీ మా పెళ్ళికి ఆయనకు కొద్దిగానే అర్థమవుతుంది మరాఠీ, మొత్తం అర్థం కాదు. ఇది మాది ఆ రోజు గ్యాంగ్. తను బ్లూ డ్రెస్ వేసుకుంది శ్రద్ధ, బ్లాక్ డ్రెస్ వేసుకుంది స్నేహ. వీళ్ళిద్దరూ మా శ్రద్ధ కొడుకు అన్నట్టు. అదే మా ఏకవీర కూడా మంగళారతి ఇచ్చింది వాడి తమ్ముడికి. ఆ రోజు సండే ఉండే కాబట్టి ధర్మాబాద్లో మంచి మార్కెట్ ఉంటుంది కూరగాయలది. మా వారికి చాలా ఇష్టం అని కూరగాయలు తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ముళ్ళ వంకాయలు కూడా చాలా ఫేమస్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు సెలవు.